A very good morning to one and all. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ ఉదయకాల ధ్యానం నాకు ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. రిఫార్మ్డ్ చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా చేరుకోవడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచు ఉన్నాను. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, ఈ ఉదయకాల ధ్యానంలో నిర్గమకాండం గ్రంథంలో నుంచి మీరు నాయన ఏ విధంగా మీ బిడ్డలైన వారికి కష్ట సమయాలలో తోడుగా ఉంటారు, మీరు చేసిన వాగ్దానములను ఏ విధంగా నెరవేర్చుకుంటారు అనే విషయాన్ని మేము ధ్యానం చేయబోతుంటుండగా మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను చదువుకుందాము. నిర్గమకాండం గ్రంథం 1వ అధ్యాయం ధ్యానం మనం స్టార్ట్ చేశాము నిన్నటి దినమందు. ఇందులో మన కష్ట సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హీ ఈజ్ ప్రెజెంట్ విత్ us ఇన్ our troubles. అబ్రహాముతో మాట్లాడుతూ నీ సంతతి వారు ఆదికాండం గ్రంథంలో ఆయన చెప్తూ ఉన్నారు, నీ సంతతి వారు 400 సంవత్సరాలు 15వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనము నాకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని 13 నుంచి 14 వచనాలలో దేవుడు అబ్రాము నాకు తెలియజేశాడు. సో మరి మన యొక్క కష్టాలలో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చాలాసార్లు మనందరం కూడా విశ్వాసులైన వారు అనుకుంటూ ఉంటాం. We will grumble against God. దేవుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మా కష్టాలలో మమ్మల్ని విడిచిపెట్టేశాడు అని అనేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. అయితే సాతానుని యొక్క ఎన్స్లేవ్మెంట్లోనికి మనం వెళ్ళకుండా ఉండటానికి దేవుడు మనలను కాపాడుతూ భద్రంగా మనలను ఆయన ఉంచుతారు. సో నిన్నటి దినమందు మనం 14 వచనాల వరకు 1వ అధ్యాయం నిర్గమకాండంలో ధ్యానం చేసాం. 15వ వచనం నుంచి ఈ ఉదయకాలమందు ధ్యానం చేద్దాము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఫరో ఒక యుక్తిగా ప్లాన్ చేశాడు. ఏంటి అంటే వారి చేత పనులు చేయించుకోవాలి. జిగటమంటి పని, ఇటుకల పని, పొలంలో పని, కఠినమైనటువంటి సేవ చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా ఏం చేశాడు అంటే, మరియు ఐగుప్తు రాజు 15వ వచనం చదువుతున్నాను. షీఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడి అని వారితో చెప్పాను. ఇప్పుడు దేవుడు వీరినేమో అభివృద్ధి పొందించాలని, అభివృద్ధి చెందేలా చేయాలని అనుకుంటే ఫరో ఏమో వీరికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు అంటే ఎలాగైనా సరే హెబ్రీ బాలురను చంపాలని అనుకుంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుంది అని అంటే, మనం we have to hate the evil. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని సామెతల గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి
ఇప్పుడు మరి రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఆ ఆజ్ఞను మనం పాటించాలా వద్దా అనేది మంత్రసానులు నిశ్చయించుకోవాలి. రోమీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు 13వ అధ్యాయంలో అధికారం అనేది దేవుని వలననే నియమింపబడుతుంది అని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అని చెప్తుంది వాక్యం. అలాగే పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం 2:13 చెప్తుంది, మనుష్యులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి అని మనకు పేతురు పత్రిక చెప్తుంది. అధికారములేమో దేవుని వలననే నియమింపబడతాయి అని, మనం అధికారులకు లోబడి ఉండాలని రోమపత్రిక చెప్తుంటే, పేతురు పత్రిక ఏమో మనుషులు నియమించే ప్రతి కట్టడను కూడా ప్రభు నిమిత్తంలో మీరు లోబడి ఉండండి అని చెప్తున్నాడు. మరి దేవుని మాట వినాలా లేకపోతే ఫరో మాట వినాలా అనేది ఇప్పుడు ఈ మంత్రసానులు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అపొస్తలుల కార్యముల గ్రంథంలో పేతురుని ఈ సమాజ మందిరపు అధికారులు వారు ఒక ఆజ్ఞను ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఇక్కడ 4వ అధ్యాయంలో 19వ వచనంలో పేతురు యోహానును వారిని చూచి, అంతకుముందు 18వ వచనంలో వారు చెప్తున్నారు, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. మరి ఇప్పుడు పేతురు యోహానులు ఏమంటున్నారు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని అంటున్నాడు. సో దేవుని మాట వినాలా, ఫరో మాట వినాలా? మంత్రసానులు దేవునికి భయపడుతూ ఉన్నారు. చూడండి, మనం దేవునికి భయపడాలి, అంతేగాని రాజులకు అధికారులకు అఫ్ కోర్స్ వి మస్ట్ సబ్మిట్ టు ది అథారిటీ. మనం చట్టాలను గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, ప్రభుత్వాన్ని గౌరవించాలి. అలా అని చెప్పి వారు చెప్పేది ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారమైనది అని మనం అనుకొని దానిని పాటించవలసిన అవసరం లేదు. ఇప్పుడు మగపిల్లలందరినీ కూడా హత్య చేయమని చెప్తున్నాడు. హత్య చేయడం అనేది దేవుని దృష్టిలో న్యాయం కాదు కదా. అందుకని వీరు ఆయనకు లోబడాలా లోబడకూడదా అనే దానిని వారు ఇప్పుడు నిశ్చయించుకోవాలి. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక ప్రతిమను తయారు చేశారు. రాజు నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను తయారు చేయించి, అది 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు కలిగినటువంటి ప్రతిమ. ఆ ప్రతిమకు మీరు సాగిలపడి నమస్కరించాలి అని చెప్పాడు 5వ వచనంలో. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా వీణె, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. అంటే మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుగారి ఆజ్ఞను పాటిస్తున్నారా అంటే పాటించటం లేదు. 16వ వచనంలో చెప్తున్నారు రాజుతో వారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేం సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి
రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము అని రాజుగారికి కరాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మంత్రసానులు ఏం చేస్తున్నారు చూడండి. వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు. మగవాడైన ఎడల వాడిని చంపాలి కాన్పు పీటల మీద, ఆడదైతే బ్రతకనీయాలి. మరి మంత్రసానులు దేవునికి భయపడేవారు. వారు ఏం చేస్తున్నారు? ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చారు. ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే అని సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది. అయితే ఇప్పుడు వీరికి ఆజ్ఞాపించినందువలన రాజుగారి యొక్క కార్యం సఫలమైందా అంటే అవ్వలేదు. ఐగుప్తు రాజు ఏం చేస్తున్నాడు? ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చారు అని అంటున్నాడు. ఇప్పుడైతే సాతాను ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టుకుంటాడు. సాతాను యొక్క స్కీమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. సంఘంలో ఏదో ఒక విధంగా విభేదాలను సృజించాలని అనుకొని వీరు పలాని కులం వారు, వీరు పలాని కులం వారు, మనం వేరే కులం వారు, మనం వేరేగా కూర్చోవాలి, మన పనులన్నీ వేరేగా ఉండాలి, మన వివాహ సంబంధాలు వచ్చినప్పుడు మన కులంలో ఉన్న వారినే మనం చూస్ చేసుకొని మన బిడ్డలకు వివాహం చేయాలి. ఇలాగా క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడిన వారిలో డిసెన్షన్స్ని క్రియేట్ చేసి మీరు వేరు మేము వేరు అని చెప్తూ ఉంటారు. ఇంకా అనేక రకములైన డివిజన్స్ని తీసుకురావడానికి సాతానుడు ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారంగా మనం ఉండనప్పుడు తప్పకుండా వాని యొక్క స్కీమ్స్లోనికి పడిపోతాం. ఇప్పుడు సాతానుడు ఫరో ద్వారా ఒక స్కీమ్ని ఆలోచించాడు. ఏంటంటే ఈజిప్షియన్ సోల్జర్స్ని పంపించి ఎక్కడైతే జూయిష్ విమెన్ డెలివర్ అవుతున్నారో అక్కడ మగపిల్లల్ని పట్టుకొని చంపేయమని చెప్పొచ్చు. కానీ ఈజిప్షియన్ సోల్జర్స్ని కాకుండా ఈ మంత్రసానులు, హెబ్రీ మంత్రసానులు ఉంటారు కదా, హెబ్రీ మంత్రసానులు, మిడ్ వైఫ్స్, వారికే అప్పగిస్తున్నాడు. అంటే వీరికి ఒక వైరాన్ని కలిగించాలని వాని యొక్క ఉద్దేశం, తన చేతులకు మట్టి అంటకుండా. అలాగే గాసిపింగ్, స్లాండరింగ్ ఇవన్నీ కూడా సాతానుడు కలిగించేటువంటివి. ఒకరినొకరు కొట్టుకొని చచ్చేలాగా, తిట్టుకునేలాగా, ఒకరికొకరికి పడకుండా ఉండేలాగా సాతానుడు భలే ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ సాతానుని స్కీమ్స్ తెలియనటువంటి వారందరూ కూడా వాని యొక్క స్కీమ్స్లో పడిపోతూ ఉంటారు. ఈ నాలుక ఉంది కదా, నాలుకని గురించి జేమ్స్ బాగా చెప్తాడు. అందుకే ఈ నాలుక చర్చ్ అయిపోయిన తర్వాత పిచ్చబాటి మాట్లాడుకుంటారు కదా, ఆ పిచ్చబాటి మాట్లాడుకున్నప్పుడు ఈ స్లాండరింగ్ అంటూ వస్తుంది. తర్వాత ఈ నోటికి కళ్ళమేమి ఉండదు కదా. 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదాం కదా. ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును.
అది నరకం చేత చిచ్చు పెట్టబడను. ఈ విధంగా నాలుకను గురించి చెప్తున్నాడు. గాసిపింగ్, స్లాండరింగ్ పీపుల్, సంఘాలలో ఇటువంటి ఈవిల్ స్కీమ్స్ని చేస్తూ ఉంటాడు. ఏదో ఒకలాగా డివైడ్ అండ్ రూల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. హెబ్రీ స్త్రీలు హెబ్రీ మంత్రసానులకు మధ్యన విరోధం కలిగించటానికి ఈ ఫారో తన యొక్క స్కీమ్ని ప్లాన్ చేస్తున్నాడు. సాతానుడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అయితే గాడ్స్ పవర్ ఈజ్ మైటియర్ దాన్ ది ఈవిల్ వన్. ఐగుప్తు రాజా మంత్రసానులతో మాట్లాడుతున్నారు కదా, అందుకు ఆ మంత్రసానులు అంటున్నారు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. వారి మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఇప్పుడు మానవుల యొక్క ప్లాన్స్ని దేవుడు థ్వాట్ చేసేస్తాడు. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రిక 4:4లో, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు అని అంటున్నాడు. సో వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ హిమ్ అండ్ వీ విల్ విన్ అగేన్స్ట్ హిమ్. కనుక మనం కష్టాలలో ఎదిగేటువంటి వారంగా ఉంటాం. వీ గ్రో త్రూ ద హార్డ్షిప్స్ వీ ఫేస్. నిన్నటి దినమందు మనం అనుకున్నాము, జేమ్స్ చెప్తూ ఉన్నాడు, మనం దీనిని ఒక సంతోషంగా పరిగణించాల్సి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సంతోషమైనటువంటి రీతిలో స్వీకరించాల్సి ఉంటుంది. దేవుడు అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి 400 సంవత్సరాల పాటు వీరు ఐగుప్తులో ఉన్నారు. అయితే మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో సుమారుగా 200 సంవత్సరాల వరకు వీళ్ళు 70 మంది మాత్రమే అయి ఉన్నారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి 6 లక్షల మంది ఫైటింగ్ మెన్, కాల్బలంగా వీళ్ళు ఉంటూ ఉన్నారు. ఈ విధంగా దేవుడు కష్ట సమయంలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని హెచ్చింపజేశాడు. వారు విస్తరించినట్లుగా చేశాడు. మనం అనుకుంటాం మన కష్టాల్లో దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో, మనల్ని విడిచిపెట్టేశాడు, నిన్నెన్నడూ విడవను ఎడబాయను అని చెప్పాడు, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనతోనే ఉంటాడు. మంత్రసానులు ఎప్పుడైతే దేవునికి భయపడి ఈ రాజుగారి యొక్క ఆజ్ఞను వారు శిరసావహించలేకుండా ఉన్నారో, అప్పుడు ఆ మంత్రసానులకు దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాడు. నీతి కొరకు మనం నిలబడినప్పుడు ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు అని కీర్తన గ్రంథం 112:6 చెప్తూ ఉంది మనకి. వీరిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారు మన జ్ఞాపకంలో ఉన్నారు, మంత్రసానులు. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అయితే సాతానుని యొక్క ప్లాన్స్ అలాగనే వాడు ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోతున్నా కూడా వేస్తూనే ఉంటాడు కదా. అలాగే ఇక్కడ హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనివ్వండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. మంత్రస్థానుల ద్వారా కుదరలేదు కాబట్టి తన జనులకు ఆజ్ఞాపించాడు, నైల్ నదిలో పడేసేయాలి వారిని. కాబట్టి దేవుడు తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది 2nd చాప్టర్లో మనం చూస్తాం. కాబట్టి సాతానుని యొక్క స్కీమ్స్ ఎంతైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడూ విజయం సాధిస్తారు అని ఇక్కడ కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా కూడా, బాధలు వచ్చినట్లుగా కనిపిస్తున్నా కూడా దేవుడు వారికి సహాయం చేస్తారు, మనకి కూడా సహాయం చేస్తారు అని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికీ నమ్మకం కుదరట్లేదా? దేవుణ్ణి నమ్మటం నేర్చుకుందాం. దేవుణ్ణి నమ్మితే ఆయన మన ఈ లోకంలో ఉన్నవానికంటే ఆయన గొప్పవాడు, మనలో ఉన్నాడు. సో మనలో ఉన్నవాడు మనలను ఖచ్చితంగా
జయాన్ని అనుగ్రహించి నిలబెడతాడు, విజయ గర్వంతో నిలిచేలాగా చేస్తాడు. మనం ఎప్పుడు కూడా ఓడిపోము, ఎప్పుడు గెలిచే వారంగానే ఉంటాం ఇశ్రాయేలీల వలె. కనుక దేవుని యందు మనం నమ్మిక ఉంచుదాం, మన నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు, ఆయనను విశ్వసిద్దాం, ఆయన క్రియలను మన ఆత్మీయ జీవితంలో తప్పక చూడగలుగుతాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవ, మా రక్షక, ఫరో నాయనా మరి ఇశ్రాయేలీల ప్రజలను ఏదో ఒక విధంగా కష్టపెట్టాలని చూస్తూ ఉన్నాడు. వారి చేత వెట్టి చాకిరీ చేయించడమే కాకుండా మగబిడ్డలు పుట్టినప్పుడు వారిని చంపాలని చెప్పి మంత్రస్థానులకు ఆజ్ఞాపించారు. తండ్రి, ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని నాయన నిరూపించుటకు మంత్రస్థానులకు దేవుని యందు భయభక్తులు అనుగ్రహించారు. వారు మీకు భయపడుట వలన వారు ఆశీర్వాదాన్ని పొందారు. మానవుల యొక్క ప్రయత్నాలకు వారు ఏమాత్రము సహకరించలేదు. అయితే నాయన, మేము కూడా ప్రభువా మనుషులకు సహకరించే వారంగా కాకుండా మీ మాటలకు లోబడి జీవించే వారంగా ఉండునట్లు సహాయంను అనుగ్రహించండి. ఎటువంటి కష్టతరమైన పరిస్థితులుగా ఉన్నప్పటికీ దానిని మేము మహదానందంగా ఎంచుకొనున్నట్లు, యాకోబు చెప్పిన రీతిగా మహదానందంగా ఎంచుకొనున్నట్లు మిమ్మును మేము నమ్మగలుగునట్లుగా మాకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి ఆయన యందు నమ్మిక ఉంచటానికి సహాయం చేయను గాక. ఆమేన్.